మొట్టమొదటిగా మొదటి పాయింట్ ఏంటంటే కట్టబడిన గాడిద, దానితో కూడా ఉన్న పిల్ల. కట్టబడిన గాడిద ఆడగాడిద మగగాడిద? ఆడు గాడిద. మగగాడిదని కట్టరు, ఆడు గాడిద. పుట్టిన పిల్ల మగగాడితో ఉంటుందండి, ఆడగాడితో ఉంటుందా? ఆడగాడితోనే ఉంటుంది. కట్టబడిన గాడిద ఆడగాడిద, ఆ గాడితో కూడా ఉన్న పిల్ల ఆడగాడితోనే ఉంటుంది. యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు సమీపించినప్పుడు, ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఆయన శిష్యుల్ని ఇద్దరిద్దరిగా పంపిస్తూ ఉండేవారు. ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఏమని సెలవిచ్చారంటే, మీదట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద, దానితో కూడా గాడిద పిల్ల. ఆ ఇంటి యజమాని అడగండి, ఇవి ఎవరికి కావాలన్నదని వాక్యంలో ప్రభువునకు కావాలి. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, స్త్రీలు, తల్లులు, పిల్లలు ఎక్కువ కడవరి దినాల్లో ఎండలకే పరిమితం అయిపోతున్నారు. ఇంతకుముందు ప్రభువారి కాలంలో స్త్రీలు పిల్లలు గాక తినినవారు 5,000 మంది అని రాశారు. స్త్రీలు ఎక్కువ వెంబడించేవారు. కీర్తనకారుడు రాసిన దాంట్లో కూడా ప్రభువు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు ఎలా ఉన్నారటండి? గొప్ప సైన్యము. ఆనాడు ప్రభువారి కాలంలో స్త్రీలు పిల్లలు ఎక్కువ మంది వస్తూ ఉండేవారు. రాను రాను సీన్ రివర్స్. ఇప్పుడు ఎక్కువ ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా ఇండ్లకే పరిమితం. ఏదో ఒక సాకు, కట్టబడిన గాడిద వల్లే ఉంటున్నారు సిస్టర్స్, వాళ్ళ పిల్లలు కూడా అని వాక్యము ఈ దినాన్ని తెలియజేస్తూ ఉంది. ప్రభువారి ఈ దినాన్ని ఏమంటున్నారంటే, 25 సంవత్సరంలో మరి మట్ల ఆదివారంన సిస్టర్స్కి వాళ్ళ పిల్లలకి ఏమని సెలవిస్తున్నారంటే, స్త్రీలకు పిల్లలకు కట్టబడిన గాడిద వల్లే ఉన్న వాళ్ళకి గాడిద కావాలి, గాడిద పిల్ల కావాలి దేవునికి. ఎందుకంటే పిల్లల్ని విడిచిపెట్టి రావడం దేవునికి ఇష్టం ఉండదు. అందుకని ఏమన్నారంటే, గాడిద పిల్ల అంటే తల్లి పిల్ల.